నమస్తే, నేను మీ శిరీష, పిపిఎన్ న్యూస్ వరల్డ్. ప్రస్తుతం మనం ఎసెన్షియా కంపెనీ దగ్గర ఉన్నాం. అచ్యుతాపురం ఎస్సీజెడ్ ఎసెన్స్ కంపెనీలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం జరగడం, 18 మంది మరణించడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. మరి మొన్న వసంత కెమికల్స్, ఇప్పుడు ఎసెన్స్ కంపెనీ, ఇలా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటే సరైన సేఫ్టీ తీసుకోవట్లేదా? కంపెనీ యాజమాన్యం సరైన బాధ్యత వహించట్లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే ఈ కంపెనీలు రావడం వల్ల లోకల్ వారికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఎందుకంటే మినిమం లోకల్ వారికి 12,000, 13,000 జీతాలు తప్ప అంతకంటే ఎక్కువ లేదు. మరి భూములు కోల్పోయి, ఇవన్నీ కోల్పోయి ఏదో మంచి జరుగుతుంది, కంపెనీలు వస్తే మంచి జరుగుతుందంటే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. మరి కంపెనీలు యాజమాన్యాలు ఇకనైనా సరైన బాధ్యతలు చేపడతాయా లేదా? ఇకనైనా పట్టించుకొని ఎటువంటి ప్రమాదాలు లేకుండా జరగకుండా చూస్తారా లేదా? లోకల్ వారికి మంచి ప్రాధాన్యత ఇచ్చి చేస్తారా లేదా? ఈ ఎసెన్సీ కంపెనీలో ప్రమాదవశాత్తు మరణించిన వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 1,02,00,000 ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇక్కడున్న ప్రస్తుతం లోకల్ అయితే యువత ఒకటే కోరుకుంటున్నారు, మాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో జాబులు ఇవ్వండి, మంచి ఉద్యోగాలు ఇవ్వండి, కలాస్ పోస్టులే కాకుండా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి, మంచి శాలరీలు ప్రకటించండి అని కోరుకుంటున్నారు. కనీసం 30,000 జీతం ఉండేటట్టు చూడండి అని కోరుకుంటున్నారు. అలా అయితే ఇక్కడున్న లోకల్ వాళ్ళు కూడా వలసపోకుండా ఇక్కడే ఉండి జాబులు చేసుకొని సంతోషంగా చేసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు. మరి ఈ కంపెనీల వల్ల ఎంత మంచి ఎంత చెడు అన్నది ఒకసారి ఈ బాధిత కుటుంబాలని అడిగి తెలుసుకుందాం మనం. అమ్మా, మీకు కంపెనీ ఏమైనా భరోసా ఇచ్చిందా? ఎవరు కూడా రాలేదమ్మా. ఎవరు కూడా ఏం చెప్పలేదమ్మా. ఈ కంపెనీలో మీ హస్బెండ్ గారు ఏం చేస్తూ ఉంటారు? పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటారా? ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ఇద్దరండి, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 3rd క్లాస్, బాబు 5th క్లాస్. 1,02,00,000 ఇస్తానని చెప్తుంది కదా, ఏమన్నా చెప్పారా? పోలీసు అన్నారండి అన్నమాట. అంతేగాని మీకు ఏం కంపెనీ భరోసా గట్రా ఏం సీఎం గా చెప్తేనే అప్పుడు అవుతుంది అన్నారండి. ఇక్కడ లోకలేనా మీది? గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి సహాయం కావాలి? నా భర్త నాకు ఇవ్వాలి, పోషించేవాడు, నాకు ఒంట్లో కూడా బాగోదు, అన్నీ చూసుకోవాలండి. నేను ఇంట్లోనే ఉంటాను, అలాగనే 13 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాడు. చిల్లుకమ్మ మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చి మమ్మల్ని అనాథ చేసి వెళ్ళిపోయాడు. మమ్మల్ని అనాథ చేసి వెళ్ళిపోయాడు. 2 పిల్లల్ని. ఎటువంటి లేదండి, ఎటువంటి భరోసా మాకు లేదు. అందుకని ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. మనం అయితే 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పారమ్మా. ఎమ్మెల్యే గారు తరపు నుంచి అయితే ఇంత రెస్పాన్స్ లేదు. కంపెనీ వాళ్ళు అసలు జాయిన్ చేసుకున్నంత వరకేనేమో, చచ్చిపోతే వాళ్ళకి రెస్పాన్స్ ఉండదేమో తెలియదు. 18 మంది చనిపోయారంటే 8 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి చచ్చిపోయారంటే ఒక్కలే. అసలు యాజమాన్యం ఉందో లేదో కూడా తెలియదు. కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారు మరి అసలు మాకు అర్థం కావట్లేదు. ఆ పిల్లకి 2 పిల్లలు, ఆ పిల్లకి పిడిసి వచ్చేస్తుంది. మాత్రలు వేసి కూర్చోబెడుతున్నాం ఆ పిల్లని మేము. ఆ పిల్ల ఏటవుతుందో, చచ్చిపోతుందో బ్రతుకుతుంది. ఇప్పుడు న్యాయం జరగకపోతే ఆ పిల్ల చావడం తప్ప మరొక మార్గం లేదు అమ్మాయికి. పిల్లలిద్దరిని ఏ నూతులోనే పరిస్థితుకొని ఆ అమ్మాయి చచ్చిపోవాలి. ఆ పిల్లోడే పోషించేవాడు ఆ అమ్మాయిని. ఆ పరిస్థితి ఏంటంటే ఆ పిల్ల పిడిసి వచ్చేస్తుంది అమ్మాయికి. మాత్రలు వేసి ఆ అమ్మాయిని కూర్చోబెడుతున్నాం. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా పెంచుకుని వాడు మాత్రలకు ఆ పిల్లకి నెలకి ఎలా లేదని 7,000 8,000 అవుతుంది నెలకు మాత్రలకు, పిడిసి మాత్రలకి. ఆ పిల్లల పరిస్థితి ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు. ఆ కంపెనీ ఏం చేస్తుందో కూడా తెలియట్లేదు. తీసుకొచ్చి ఎప్పుడు నిన్నటి నుంచి అలా కూర్చొని అన్నాం ఆ పిల్లని తీసుకొని. కంపెనీ యాజమాన్యం అంటూ ఉందో ఏటయిందో, చచ్చిపోయిన వాళ్ళకి ఇంకేం ఇక్కడ ఏం లేదో. చచ్చిపోవడం అంటే చచ్చిపోవడమే. కంపెనీలో పనిచేసుకొని రూపాయి తినడమో, చచ్చిపోతే చచ్చిపోవడమే.
ఇప్పటి వరకు ఎటువంటి ఏం అసలు పట్టించుకోలేదు. కంపెనీ వాళ్ళు అంటూ ఉన్నారా అందుదే లేదు మాకు. అందులో పని చేసుకొని ఆ రూపాయి తినడం, చచ్చిపోతే చచ్చిపోవడం, ఇంకా అంతే అలాగే ఉంది. మాకు మంచి అంటూ లేదు. మా ఎటువంటి భూములు మంచి పోయాయి, మా పుట్ల పోయేప్పుడు మా సావులే ఉన్నాయి. మా భూములు పోయాయి, మా పుట్లో పోయాయి, మాకు ఇప్పుడు సావులే ఉన్నాయి. మా సావులు కూడా ఆలే చూసేస్తున్నారు, సావులు కూడా ఆలే చూసేస్తున్నారు. పొల్యూషన్ ఎంత వస్తుందో తెలుసండి. కిడ్నీల ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఎస్సీజెడ్ మొత్తం 90% కిడ్నీ ప్రాబ్లం తో ఉన్నారు ఈ పొల్యూషన్ వల్లే. అంటే కంపెనీలు రావడం వల్ల ఎక్కువ కంపెనీల వల్లే నష్టాలే కానీ లాభాలు లేవు. మా భూములు పోయాడు, మేము కష్టపడి పెంచుకుని తీసేసుకున్నారు. ఈ చచ్చిపోయిన వాళ్ళు కనీసం ఎంత అంత మరి ఆ పిల్లల్ని ఎలా పెట్టుకొని బ్రతుకుతారు? ఇంకా అయ్యలేవు. ఎలా ఉందంటే పరిస్థితి మరి ఘోరం. పిల్లల కోసం కష్టపడడానికి వచ్చారు కానీ మిమ్మల్ని ఎటువంటిగా పట్టించుకోవడం లేదు అసలు. లేదండి, కంపెనీలు వచ్చి అయితే మేమేం లాభం పొందలేదండి. మా వల్ల లాభం పొందారే తప్ప మా భూములు పుట్లో పోయి వ్యవసాయాలు చేసుకొని మేము బ్రతికిన రోజులే బాగున్నాయి. మేము వ్యవసాయాలు చేసుకొని ఆ భూములు దున్నించుకొని ఆ పంట పండించుకొని తిన్న రోజులే మాకు బాగున్నాయి. ఈ కంపెనీలు వచ్చి వీళ్ళు బాగుపడ్డారు, మేము నష్టపోయాం. మా ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇంకా ఆ ప్రాణాలు పోయిన వాళ్ళకి ఏ రెస్పాన్స్ లేదు. తెస్తే చవ్వండి, ఇంకంతే. అదే ఉంది పొజిషన్. ఎసెన్షియల్ లో పనిచేస్తున్న ఎర్రపల్లి చిన్నారావు గారు వాళ్ళ కుటుంబానికి తక్షణమే కంపెనీ నుంచి అలానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందాలని కోరుకుంటున్నాం.